హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన పాన్ కేక్స్ అండి, అలాగే డోరా కేక్స్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఎలాంటి ఎగ్ కానీ మైదా కానీ షుగర్ కానీ వాడకుండా హెల్దీ వేలో బనానా పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నా. అలాగే అరటిపండు ఎంత బాగా పండితే బనానా పాన్ కేక్స్ అనేవి అంత టేస్టీగా ఉంటాయి. అందుకోసం బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకుంటున్నాను. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన అరటిపండుని ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే ఇందులో 1/2 కప్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లంకు బదులు మీరు షుగర్ కూడా వాడచ్చు, కానీ నేను బెల్లం వాడుతున్నాను. అలాగే ఇందులో 1 కప్పు పాలు పోసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని పిండి ముద్ద లేకుండా బాగా కలుపుకోవాలి. మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ పాన్ అయితేనే దీనికి కరెక్ట్గా ఉంటుందండి. ఒక చుక్క ఆయిల్ వేసేసి దాన్ని ఒక టిష్యూతో తుడుచుకోవాలి. తర్వాత ఇందులో పిండిని వేసుకుందాం. ఒక గరిటె వేసుకొని దాన్ని ఏమీ కదపకుండా అలా వదిలేస్తే చాలండి. మూత పెట్టుకొని 1 నిమిషంన్నర అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, హోల్స్ అనేవి అలా రావాలి. అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దాన్ని తిప్పేసుకుందాం. ఇటువైపు కూడా 1 నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని పాన్ కేక్స్ కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్ని డోరా పాన్ కేక్స్ వేసుకుందాం. ఈ పిండిని మనము 1 పూట వరకు స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత స్టోర్ చేసుకోలేమండి, ఎందుకంటే బాగా పండిన అరటిపండు వేసుకుంటాం కదా, అందుకనే ఉండదు. రెడీ అయిపోయిందండి డోరా పాన్ కేక్స్ కూడా. ఈ పాన్ కేక్స్ని పిల్లలకి పీనట్స్ బటర్తో కానీ, లేదంటే చాక్లెట్ సిరప్తో కానీ ఇవ్వచ్చు. లేదంటే హెల్దీ అయినా ఇలాగా హనీతో వేసి ఇవ్వచ్చు. హనీతో చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ కూడా. ఈ బనానా పాన్ కేక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా ఇలా హెల్దీ వర్షన్లో చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.